హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతిలోని చెరువు పాఠ్యభాగంను నేర్చుకుందాము రండి. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. అందులో మనకి చెరువు కనబడుతుంది. చెరువు చుట్టూ ఇండ్లు, పచ్చని పంట పొలాలు, చెట్లతో చాలా అందంగా ఉంది. పాఠం ఉద్దేశం: తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులున్నాయి. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు, వృత్తులకు ఉనికిపట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను సంరక్షిస్తాయని తెలపడము తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటివారికి తెలిసేటట్టుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ప్రావేశిక: నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరును. బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకమ్మని నాలో చేర్చుకుంటాను. మల్లీరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును. పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా. పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందిన చెరువును, నా హృదయాంతరంగం భావాన్ని చెబుతా వినండి. తెలతెల వారుతున్నది. సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు. వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. పక్షుల కిలకిలలు మంగళ వాయిద్యంలా మారుమ్రోగుతున్నాయి. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకు వెళ్ళే పక్షులు బద్ధకానికి స్వస్తి పలుకమంటున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి. రైతులు నన్ను పలకరించుకుంటూ తమ పొలాలకు వెళ్తున్నారు. ఇంతకు నేనెవరిని అనుకుంటున్నారా? మీరనుకుంటున్నది నిజమే. నేను చెరువును, సమాజానికి కల్పతరువును, అన్ని వృత్తులు కొనసాగించడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులకు ఊతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. పొద్దున్నే ఈ పోరేమిటి అనుకోకండి. ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలే. నా కట్ట గడ్డి వడ్డంకనే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. నీరే ప్రాణాధార మన్నడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే కదా. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు ఉండవలసిందే. నీరు లేక ఊరు ఎట్ల బతుకుతుంది? మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులే కాదు, ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కలకలలాడేది నా వల్లే. భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష. నేనుంటే వండిన కుండున్నట్లే. 4 ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రాన్ని నేను నిండితే అందరికీ చేతి నిండా పనే. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో నన్ను ఆశ్రయించి హాయిగా బతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణా శక్తిని.
పరోపకారార్థ మిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణను. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. నా నీరే కాదు, నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. అందుకే దీనిని ఎడ్ల మీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకు తోలుకుంటారు. నాలోని ఔషధ గుణాలు ఆయుర్వేద వైద్యుల కెరుక. నా ఒండ్రు మట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమవుతాయి. సంస్కృతితో ముడిపడ్డ బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతంత రానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తారు. అత్తగారింటికి వచ్చినట్లు తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమవుతుంది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి. బతుకమ్మను నా నీటిలోనే వదులుతారు. అలల ఉయ్యాలలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా ఒడిలోనే చేరుతారు. నా మీద మీకు ఎంత ప్రేమో, నాకు ఎట్లాంటి నష్టం కలగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. కవులు, కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో. కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంత చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంటా. ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి భేషణిపించుకున్నారు. భజన బృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేస్తారు. పిల్లలకు నేనొక ఆట స్థలాన్ని. అబ్బో, వీళ్ళను చూడండి, బోకె పెంకలను నా నీటిపై విసురుతున్నారు. అవి కప్పల్లాగా దొంకుతూ పోతున్నాయి. ఆ విసరడంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యం ఉంటుందో కదా. అవకాశం వస్తే తప్ప బయటపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత ఆత్రమో. కొన్నిసార్లు అది బెడిసి కొట్టి ప్రాణాలకి ముప్పు తెచ్చిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎప్పుడూ పనికిరాదు. మీదు మిక్కిలి నీటి దగ్గర, నిప్పు దగ్గర సాహసం చేయవద్దని పెద్దలు చెవిన ఇల్లు కట్టుకొని మరీ చెబుతారు. నా అలుగు పారినప్పుడు ప్రజల కండ్లల్లో వెలుగును చూసి తీరాల్సిందే. అక్కడ ఒక జాతర వాతావరణమే. ఉరకలు వేస్తూ దుంకి ముందుకు సాగే నా నీరు కార్యశీలి అయిన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పకనే చెబుతుంది. ఆ రామసక్కని దృశ్యాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. చూసేవాళ్ళు కొందరైతే నా నీళ్లలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు. అలుగుకట్ట మీది నుండి అటూ ఇటూ నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్లలో జారి పడితేనే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతారు. పడిన వాళ్ళు నీళ్ల పాలే కాదు, నవ్వుల పాలవుతారు కూడా. సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామరపూలు నా సిగలో పెట్టుకున్నట్లు లేవు. వినాయక చవితి వచ్చిందంటే నా తామరలకు భలే గిరాకీ. వాటిని కోసుకుపోవడానికి జగం ఎగబడతారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతారు. విశేషమైన అభివృద్ధిని తామర తుంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకలతో నా రంగస్థలంపై సంగీత కచేరీ చేస్తుంటాయి. అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్. తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బొద్దెన. నన్ను ఆశ్రయించుకొని చేపలు తమ ఉనికిని భద్రపరుచుకుంటాయి.
కొన్నిసార్లు చేపల వేటకై గాలంతో వచ్చినోళ్ళు గంటల తరబడి నా కట్ట మీద కూచోవడం మీరు చూసే ఉంటారు. ఏ పని సాధించాలన్నా సహనం కావాలన్న గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలే. నేను ఎండాకాలంలో సన్నబడుతా. అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది. అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టము. కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడుతారని మీకు తెలుసా? చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు గుండె చెరువయింది. గాలం వేయడం, గండి కొట్టడం వంటివి నా నుండే పుట్టుకొచ్చినాయి. నాకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డారు. మనసున్న వారికి నా నీళ్లు శ్రమజీవుల చెమట తీరుగా కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమైతారు రైతులు. నాకు గండిపడినప్పుడు కలిసికట్టున కష్టపడి నన్ను బాగుచేస్తారు. ఈ ఐకమత్యమే నేను కోరుకునేది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదరా మన పెద్దలు. పల్లెల్లోనే కాదు పట్నాలలోనూ నా సేవలకు లోటే లేదు. ఉదయం సాయంత్రం ఎంతోమంది నా ఒడ్డుకే విహారానికి వస్తారు. నా అలలను తాకి వచ్చే చల్లని గాలి స్పర్శకు మురిసిపోతుంటారు. కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతారు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు పొట్టపోసుకుంటారు. నా మీద పడవలను నడుపుతూ జలవిహారంలోని ఆనందాన్ని వచ్చిన వారికి పంచుతారు. వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం ఉభయతారకంగా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య నా పరిస్థితి ఏమీ బాగులేదు. నా బతుకు చిత్తుబొత్తయింది. విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. శానతనం చూపి నాపై దురాక్రమణలు జరిపేవాళ్ళు కొందరు. నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పూడిక సరిగా తీయడం లేదు. వెరసి గంగాళమంతా ఉండేదాన్ని. తాంబాలమంతా అయినా నేను నిండితే మీ కడుపులు నిండుతాయి. నేను ఎండితే మీ కడుపులు ఎండుతాయి. ఇది మన అనుబంధం. ఈ అనుబంధాన్ని మర్చిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు. పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతున్నది. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నాయి. ఈ నీటిని తాగిన పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతుంటే నేను విలవిలలాడిపోతున్నా. నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జలాల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నాయి. నా పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లున్నది. వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుబేలుమంటది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయక మూర్తులను వందల సంఖ్యలో నాలో నిమజ్జనం చేస్తున్న రీజనం. ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి. అల్లం తిన్న కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకుంటలే. వెనుకటికి నా మట్టిలో వినాయకులను చేసేవారు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం కలిగేది కాదు. కానీ ఇప్పటి ఈ విపరీత ధోరణులు ప్రాణుల మనుగడకే సవాలు విసురుతున్నాయి. బ్రతుకు దినదినగండంగా మారుతున్నది. నాగరికత వెర్రితలలు వేయకూడదు.
ఇవన్నీ చెబుతుంటే నాపై కన్నెర్ర చేస్తారెందుకు? చేసేవి లోపాలు, చెబితే కోపాలు అన్నట్లున్నది మీ వ్యవహారం. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడతారని నా ఆశ. చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. చెరువును పొమ్మనడమంటే కరువును రమ్మనడమే. తరతరాల చరిత్రకు నేను మౌన సాక్షిని. నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు. నాపై వారికి ప్రత్యేక శ్రద్ధ. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లంకవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు. అవి ఎంతో విశాలమైనవి. మంథనిలో శిల సముద్రం అని చెరువున్నది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు చెరువులకు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచి సాంప్రదాయం తెలంగాణలో ఉంది. కాలమేదైనా నాకేమైనా మీ కొరకే జీవిస్తున్నా. వానాకాలంలో నేను నిండి పంటలు పండడానికి సహాయపడుతున్నా. నా నీళ్ళనే కాదు, మీ కళ్ళను, మనసును, ఆనందాన్ని పంచుతున్నా. మీ కళ్ళకు, మనసుకు ఆనందాన్ని పంచుతున్నా. వెన్నెల కాలంలో ప్రకృతి అందాలు ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్నా. ఎండాకాలంలో మత్స్యకారుల ఆర్థిక లాభాన్ని పెంచుతున్నా. ఇంతగా మీరు సహాయపడే నన్ను చిన్నచూపు చూడడం న్యాయమా? ఇప్పటికైనా మీకు సోయి రావాలే. నన్ను రక్షించడం అంటే మిమ్మలను మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదువ వట్టి చెబుతున్నా. చెట్లను పెంచండి. తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు, మీ బతుకు పండేటట్లు చూసుకోండి. ఈ పాఠం వలన మీకు చాలా మటుకు సామెతలు అనేవి పరిచయం చేయబడింది. కావున మనకు ఈ టెట్ అండ్ డిఎస్సి పరీక్షల్లో ఈ పాఠం నుండి మనకు వచ్చేవి కేవలము సామెతలు, వాటి యొక్క అర్థాలు ముఖ్యంగా చూసుకోవాలి. ఈ పాఠంలో భాగంగా మనము ఒక సూక్తిని కూడా విందాము. ప్రకృతి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించు, అది నీకు ఎనలేని ధైర్యాన్ని నూరిపోస్తుంది అన్నది ఎమర్సన్. మళ్ళీ ఒకసారి విందాము. ప్రకృతి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించు, అది నీకు ఎనలేని ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఎమర్సన్.